మనతో పాటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు, 1 ఇయర్ అవుతున్న కారణంగా. సో ఏం సాధించారు, ఏం ప్రగతి సాధించారని మీరు భావిస్తారు? 1 ఇయర్ ఉత్సవం జరుపుకోవడానికి సరిపడా కార్యక్రమం సాధించినాము. అన్నిటికీ మించి 10 ఏళ్ల నిర్బంధ పాలన, ఒక నిరంకుశమైనటువంటి పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయగలిగినాము. ప్రజల కోరిక మేరకు, ప్రజల ఓట్ల ద్వారా. ఆనాడు సాక్షాత్ ముఖ్యమంత్రిని ఒక మంత్రి కలవాలంటే నెలల తరబడి ఎదురుచూపులు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రులు ఎమ్మెల్యేలు యథేచ్ఛ కలుస్తూ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం నిమగ్నమైన పరిస్థితి. ఇంకా అభివృద్ధి విషయం, సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు అన్నిటా కూడా వాళ్ళు 10 ఏళ్ళ ఏదైతే కార్యక్రమాలు చేసినారో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంచినారో, ఎన్నిట్లో ఫెయిల్ అయినారో, సంక్షేమంలో ఏ రకంగా ఫెయిల్ అయినారో అన్నిటికీ మించి వారు 10 ఏళ్ళలో చేసిన దానికన్నా ఎక్కువ మేము సంవత్సరం చేయగలిగినాం. ఇప్పుడు నిరుద్యోగ సమస్య విషయంలో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంది మనం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో. గత 10 ఏళ్లలో నీళ్ల పేరిట, నిధుల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగిందో నేను చెప్పనక్కర్లేదు. ఇది చరిత్ర, అందరికీ అర్థమైంది. నియామకాలు వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే 10 ఏళ్లలో మేము సంవత్సరం అంటే 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ డిసెంబర్ 7 నాటికి ఇంకొక 5,000, ఇంకొక 8,000 జమ చేసి దాదాపు 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం ఇవ్వగలిగినాము. అంటే వాళ్ళు 10 ఏళ్లలో 1:10 రేషియో ప్రకారం ఇవ్వగలిగినాము. దాంతోపాటు ఇలా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్ల చొప్పున దాదాపు 30 స్కూళ్ళు మేము ఇవ్వగలిగినాము. ఇంకా అన్ని నియోజకవర్గాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాము. హెల్త్ విషయంలో కూడా 2014కి పూర్వ వైభవం తీసుకొచ్చి ఎవరికి కూడా హెల్త్ సమస్య రాకుండా ఉండేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సంక్షేమ విషయంలో కూడా ఇవాళ దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పును మా నెత్తిన పెట్టిన కేసీఆర్ ఫలానం చిత్తగిస్తే ఇవాళ దాన్ని సరి చేసుకుంటూ ఇలా వారు మిగిల్చిపోయిన అప్పులు కూడా మేము తీరుస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 30,000 పైచులకు చెక్కులు ఇలా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భం. దాంతోపాటు ఇంత ఆర్థిక నిబద్ధం ఉన్నప్పటికీ కూడా, అసలు ఆర్థిక వెసులుబాటు లేకుండా ఉండి కూడా ఇవాళ వాళ్ళు 10 ఏళ్లలో ఎంతైతే సొమ్ము రుణమాఫీ మీద పెట్టినరో అంతకన్నా ఎక్కువ సొమ్ము మేము 9 నెలలు ఇవ్వగలం. 18,000 కోట్లు విడుదల చేసినాం. వాళ్ళు ఈ 18,000 కోట్లు 10 ఏళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. టెంపరీ ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ అధికారం రాలేదని కొందరు, అధికారం పోయిందని కొందరు అక్కస్తో విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మూసీ విషయంలో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? మూసీ ప్రక్షాళనతో పాటు మేము 4th సిటీ కట్టబోతూ ఉన్నాము. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తోటి ఒక 4th సిటీ ముచ్చర్లో కడతా ఉన్నాం. దానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది. మెట్రోని విస్తరించబోతూ ఉన్నాం, దానికి 30,000 కోట్లు అవుతుంది. ట్రిపుల్ రింగ్ రోడ్ వేయబోతాం, దానికి 30,000 కోట్లు అవుతుంది. మూసీకి కూడా ఒక 20,000-25,000 కోట్లు అవుతుందని చెప్తే దాన్ని తిమ్మిని బమ్మి చేసి ప్రజల్ని మభ్యపెడుతూ 1,50,000 కోట్లు మూసీకి అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. ఇది విష ప్రచారం. అంటే అసలు ఎక్కడ పొంతలు నేను డిపిఆర్ తయారు కానీ మూసీకి 1,50,000 కోట్లు అవుతుందని మింగేశారని వాళ్ళకు కమిషన్ మింగడం అలవాటు. సోషల్ మీడియాని అనైతికంగా వాడుకుంటూ వీడియోల్ని, ఫోటోల్ని, ఆడియోల్ని మార్ఫింగ్ చేస్తూ, ఎడిటింగ్ చేస్తూ విచ్చలవిడిగా ఒక చోట ఉన్న ఫోటో ఒక చోట తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఇక్కడ పోలీస్ నిర్బంధం ఉంది కాబట్టి దుబాయ్, శ్రీలంక, సింగపూర్ నుంచి హ్యాండిల్స్ నడుపుతూ ఉన్నారు. ఆ దిగజారుడు విమర్శల వల్ల కొంత డెన్సిటీ కనబడుతుందేమో. మేమంతా దిగజారలేకపోతా ఉన్నాం. ఆ రకంగా దిగజారి విమర్శ తిప్పికొట్టలేకపోతున్నాం కాబట్టి మేము తక్కువ అనిపిస్తుండొచ్చు. కానీ ప్రజలు ఈ రాష్ట్రంలో న్యాయ నిర్ణేతలు, వారికి ఆ 10 ఏళ్ల దోపిడీ తెలుసు, ఈ సంవత్సరం ప్రజాపాలన తెలుసు. ఈ వ్యత్యాసం వారు గ్రహించుకుంటున్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదని అనుకుంటా ఉన్నాం. ఫార్ములా రేస్లో బాజాబ్తా డబ్బులు తిని ఇరికిపోయినటువంటి దోషి ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదు. ఆ పోతాడని ఆయన కూడా తెలుసు కాబట్టి నేను రెడీ ఉన్నా అని మాటలు చెప్తా ఉన్నాను. కేసీఆర్ కుటుంబము ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర సంపదనంతా లూటీ చేసింది కాబట్టి మేము మీకు అధికారం ఇచ్చినాము. కాంగ్రెస్ నాయకులు మీరు వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టట్లేదని ప్రజలు ఎదురుస్తూ ఉన్నారు. కానీ మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం కాబట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నాము. అది కేటీఆర్, హరీషా, కేసీఆర్ ఎవరైనా కానీ ఏ నాయకుడు కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. ప్రజలు అది కోరుకుంటున్నారు. ఆ ప్రజల కోరిక మేరకే మాకు చర్యలు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారము, లీగల్ ప్రొసీజర్ ప్రకారము ముందుకు పోతా ఉన్నాము. కేటీఆర్ ఫార్ములా రేస్ 1లో బాజాప్తా ప్రభుత్వ సొమ్ముని ఒక ప్రైవేటు వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసి అప్పనంగా ఇరికిపోయిండు. జైలుకి పోతారనే విషయం మాకన్నా ముందు కేటీఆర్కే తెలుసు. ఇది నేను తప్పు చేసిన కూడా పోతానని. దాంట్లో గవర్నర్ అడిగినాము.
గవర్నర్ పర్మిషన్ ఇస్తారని అనుకుంటా ఉన్నాం. ఇవ్వకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉన్నదనేది వాస్తవం బయటకు వస్తుంది. ఇస్తే డెఫినెట్గా జైలుకు పోతాడు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు, నేను పార్టీని నడుపుతూ ఉన్నాను. మా ఇరువురికి కూడా బేషజాలు లేవు. సమన్వయంతో ముందుకు పోతాం, సఖ్యత ముందుకు పోతా ఉన్నాం. కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొంత కార్యకర్తలు పట్టించుకోవట్లేదని రూమర్ ఉంది. ఆ ఎమ్మెల్యేలు కూడా మా నోటీస్కి వచ్చే ముఖ్యమంత్రి గారు నేను వాటన్ని కూడా క్రోడీకరించినాం. తగు సమయంలో వారిని కూడా సరి చేస్తాము. కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు కూడా మేము సూచనలు ఇస్తూ ఉన్నాము. మీరు రికమెండ్ చేసే మార్కెట్ కమిటీలు కానీ, ఇందిరామ కమిటీలు కానీ, దేవాదాయ కమిటీలు కానీ పాత వారినే ఓన్ చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్లో మీతో వచ్చిన వాళ్ళు కొంత సమయం వెయిట్ చేయాల్సిందే. పాత వాళ్ళకే ప్రముఖ స్థానం, మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఎక్కడ కూడా తక్కువ కాదు. కొంత ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం, వాటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కులగణన విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం, అది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి దాంట్లో రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా గట్టిగా దీన్ని పరిపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎమ్యూనిరేటర్స్తో పాటు కార్యకర్తలు కూడా భాగం పంచుకోవాలని ఇదివరకే డీసీలకి మా మండలి పండినందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా దీంట్లో మమేకమై ఈ కార్యక్రమం సజావుగా జరగాలి. ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం కాబట్టి ఈ దేశంలో అందరికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు ఒక ముందడుగేసి క్యాబినెట్లో దీన్ని తీసుకొచ్చి చర్చకు పెట్టి అసెంబ్లీలో బిల్లు రూపంలో తీసుకొచ్చి అందరికన్నా ముందు మేము కుల సర్వే మొదలుపెట్టినాము. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న కితాబు ఇవ్వడం జరిగింది. మీరు దేశానికే రోల్ మోడల్ కాబోతున్నారన్నమాట. వారు కూడా సంతృప్తిగా ఉన్నారు. కులగణన జరిగిన తర్వాత పోతే ఎవరికి ఎంత వాటా రావాలో ఆ ప్రకారం రిజర్వేషన్ దొరుకుతున్న ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో దీన్ని కొంత ముందుకు వేయడం జరిగింది. కులగణన, కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు ఒక ప్రయారిటీ సబ్జెక్టుగా తీసుకున్నాడు. రాహుల్ గాంధీ గారు సబ్జెక్టు కాబట్టి అటు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులకి, మాలాంటి కార్యకర్త అందరికి కూడా శిరోధార్యం. ఆ కార్యక్రమం సజావుగా జరిపించుకొని తర్వాత ఎలక్షన్లు పోతే ఎవరికి ఎంత వాటా రావాలో ఆ పరిపూర్ణంగా రిజర్వేషన్లు వస్తాయని ఒక ఆశతో దీన్ని ముందుకు జరపడం జరిగింది. కేటీఆర్ పని పార్లమెంట్ ఎన్నికల్లో రుజువైంది. ప్రజలు 39 సీట్లు ఇస్తే ఎలగబెట్టలేకపోతున్నాం కాబట్టి నీకు ఎందుకు సీట్లు వేయాలని 0 సీట్లు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన రోజున కేసీఆర్ పని అయిపోయింది. ఇదో ఉన్నామని అనిపించుకున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అనవసరమైన విమర్శలు చేసి ప్రజల యొక్క ఆకర్షణని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ కేటీఆర్ చెప్తున్నా, ఈ లక్చర్ల విషయంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే వ్యూహాత్మకంగా అక్కడ భూమి లేనివాడు వచ్చి దాడి చేయడం ఏంటి? ఇప్పుడు భూమి కోల్పోయినవాడు ఇది అక్క సెల్లబుచ్చారంటే వాడిని సంధాస్తాం, మేము వాటితో చర్చలు జరుపుతాం. డెఫినెట్గా ఏం అన్యాయం జరిగింది, ఎంత వరకు జరిగింది, ఇంకేమైనా పెంచాలా, రిహాబిలిటేషన్ పరిహారం ఏమైనా పెంచాలో ఆలోచిస్తాం. బట్ అక్కడ భూమికి సంబంధం లేనివాడు ఆ గ్రామస్తుడు కానివాడు వచ్చి దాడి చేసిందంట. ఇది కేటీఆర్ వ్యూహంలో భాగంగా ఒకటి అంటే ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలి, గవర్నెన్స్ని డిస్టర్బ్ చేయాలి. అక్కడ ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి, ఎందుకు కొడంగల్లో ఈ ఇండస్ట్రీ ఫార్మా సెక్టార్ ఎందుకు పెడతా ఉన్నాం? మీరు 15,000 ఎకరాలు ఇక్కడ పోగు చేశారు హైదరాబాద్లో. ఆనాడు బట్టి గారు సీఎంలో మాట్లాడారు, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి, డీసెంట్రలైజ్ కావాలి, అన్నీ హైదరాబాద్లో పెట్టుకుంటే రాష్ట్రం ఎట్టుపోవాలి. ఆదిలాబాద్లో ఒక ప్రాజెక్ట్ ఎందుకు రాకూడదు, ములుగులో ఒక ప్రాజెక్ట్ ఎందుకు రాకూడదు, భద్రాచలంలో ఎందుకు రాకూడదు, మా బాసర్లో ఎందుకు రాకూడదు? అభివృద్ధి అనేది డీసెంట్రలైజ్ కావాలనే ఉద్దేశంతో ఈ క్లస్టర్స్ విభజించి అక్కడ పెడతా ఉన్నారు. అక్కడ అభివృద్ధి వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు? భూమి లేనడు వచ్చి అక్కడ ధర్నా చేస్తూ దాడి చేస్తున్నా అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా జరిగింది, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో జరిగిందని. కాబట్టి వారి మీద కూడా చర్యలు నేను కోరుతా ఉన్నాను.